పర్వత ప్రాంతాన్ని బిల్కిస్ ఎంతగా ప్రేమిస్తుందో తెలుసు గనుక ఆమె కుమార్తె టోనీ ఆమెకు అత్యంత సన్నిహితురాలైన నైనా నేను ఆమె సమాధికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకోసం 1993 సంవత్సరపు వసంతకాలంలో పాకిస్తాన్లోని ముర్రి అనే స్థలానికి వెళ్ళాం. హిమాలయ పర్వత శ్రేణికి దిగువ భాగాన ఉన్న ఆ అందమైన పర్వత స్థావరం బిల్కిస్ సమాధికి అనువైన స్థలం. ఆ పర్వత స్థావరంలోని ఆయా ప్రాంతాల్ని చూసిన తరువాత ఎత్తైన పచ్చని చెట్లతోనూ పర్వత చర్యలతోనూ ఆవరింపబడి ఉన్న ఆ పాత క్రైస్తవ శ్మశాన వాటికను మేము కనుగొన్నాం. అందులో అందమైన పూలతోనూ పండ్లతోనూ నింపబడి ఉన్న ఒక పెద్ద చెట్టు మాకు కనిపించింది. ఆ పరిసర ప్రాంతాలు పూల వనితను, పర్వతాల పట్లను, దేవుని సృష్టి పట్లను ఆమెకున్న ప్రేమను మాకు గుర్తు చేశాయి. ఆమె సమాధి కోసం ఆ స్థలాన్ని మేము ముగ్గురం ఏకగ్రీవంగా ఎంపిక చేశాం. 1993 జూలై మాసంలో నేను డేవిడ్ 6 నెలల సెలవుపై వెళ్ళక మునుపు తన భూస్థాపన కొరకు ప్రణాళికను తయారు చేసేందుకు తనను టోనీని కలవాల్సిందిగా బిల్కిస్ మాకు కబురంపింది. మేము మా సెలవు నుండి పాకిస్తాన్కు తిరిగొచ్చేంత వరకు తాను జీవిస్తానన్న విశ్వాసం తనకుందని, తన భౌతిక కాయాన్ని క్రైస్తవ క్రమం చొప్పున భూస్థాపన జరిపించే బాధ్యతను మేము చేపట్టాలని ఆమె మాకు చెప్పింది. అయితే తమ బంధువులు వేరే ఏర్పాట్లు చేసే అవకాశం ఇవ్వకుండా అన్నీ ముందే సిద్ధంగా ఉంచుకొని మేమా కార్యక్రమాన్ని ముగించాలని ఆమె కోరింది. టోనీ పెద్ద తెల్ల కాగితాన్ని తీసుకుని తన తల్లి ప్రత్యేక సూచనల ప్రకారం ఆమె సమాధి నమూనాను తయారు చేసింది. ఒక పాలరాతి పలకపై సిలువ గుర్తు, దాని క్రింద ఈ చిన్న సందేశం చెక్కబడాలని బిల్కిస్ సూచించింది. 12/12/1912 తేదీన జన్మించి 9/4/1997 తేదీన ప్రభువు ప్రేమలో మరణించిన బిల్కిస్. భూస్థాపన కార్యక్రమంలో పాడవలసిన పాటల్ని కూడా ఆమె సూచించింది. గత సంవత్సరాలన్నింటిలో ఆ పాటలు ఆమెకు ప్రోత్సాహాన్ని, బలాన్ని ఇచ్చాయి. మేము ఆ పాటల పట్టీని వ్రాసుకున్నాము. శ్మశాన వాటికకు అధికారిగానున్న రెవరెండ్ ఐజక్ బర్ట్ పాల్కు మేమామెను పరిచయం చేశాము. ఒకవేళ మేము మా సెలవు నుండి పాకిస్తాన్కు వచ్చే లోపల ఆమె ఈ లోకాన్ని వదలవలసి వస్తే ఆమె భూస్థాపన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించేందుకు కూడా నిర్ణయించబడింది. ప్రభువు తన మహాకృపను బట్టి 1993 సంవత్సరమే గాక 96వ సంవత్సరము జూలై వరకు కూడా ఆమె దినాల్ని పొడిగించాడు. అది కూడా సరిగ్గా మేము సెలవు మీద వెళ్లే సమయమే. మేము వెళ్ళడానికి 2 రోజుల ముందు ముర్రీలో నేనొక విందుకు హాజరవ్వాలి. ఆ సమయంలో నేను బిల్కిస్ను కలవాలని అనుకున్నాను. ఆమె ఇప్పుడు ముర్రీలో మహ్మద్ ఆమె కోసం కట్టించిన ఒక అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆ ఇల్లు పైన్ చెట్లతో ఆవరింపబడిన ఒక కొండ మీద ఉంది. నేను ఆ రోజు అక్కడికి వెళుతుండగా ఉరుములతోనూ మెరుపులతోనూ నిండిన బలమైన వర్షం పట్టుకుంది. ఆ కొండపైనున్న ఆమె ఇంటికి చేర్చే మట్టి రోడ్డు పూర్తిగా బురదమయమైంది. నా కారు ఆ బురద రోడ్డులో వెళ్ళడానికి మొండికేసింది. చేసేది లేక నేను ఆ కారును రోడ్డు ప్రక్కన వదిలి వర్షంలో తడుచుకుంటూ బురదలో జారుకుంటూ మెల్లమెల్లగా కొండెక్కి బిల్కిస్ ఉంటున్న ఇంటిని చేరుకున్నాను. తన ఇంటి ద్వారం వద్ద నన్ను చూచిన సమయంలో ఆమె ప్రతిస్పందించిన తీరును నేనెన్నటికీ మర్చిపోలేను. సంభ్రమాశ్చర్యాలతో ఆమె సనోవార్ అని అరిచింది. పాకిస్తానీ పేరైన సనోబార్ అనే తనకిష్టమైన పేరును నాకు పెట్టి సనోవార్ అని ఆమె నన్ను ముద్దుగా పిలిచేది. ఈ వర్షపు రాత్రిలో నన్ను చూడ్డానికి వచ్చావా? నీవు రావడమే కాదు, ప్రభువైన యేసును నీతో కూడా తీసుకొచ్చావు అని ఆమె ఆనందంగా అంది. ఆమె మాటలకు నేను చలించిపోయాను. ప్రభువు పట్ల ఆమెకున్న స్థిరమైన ప్రేమను ఆ మాటలు స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. అవును, నా ప్రియమైన బిల్కిస్ వద్దకు వస్తూనే నేను కూడా యేసు సన్నిధిని అనుభవించగలుగుతున్నాను. మనమిద్దరం ఎప్పుడు కలిసినా మనతో ఉంటానని ఆయన మనకు వాగ్దానం చేశాడు కదూ అని నేను అన్నాను.
మా ఇద్దరి జీవితాల్లో దేవుడు కనపరిచిన తన కృపను, నమ్మకత్వాన్ని తలపోసుకుంటూ మేము ఆ వర్షపు సాయంత్రం ఒక అద్భుతమైన సహవాస సమయాన్ని అనుభవించాం. మేము సెలవు నుండి పాకిస్తాన్కు తిరిగొచ్చాక మళ్ళీ నేను ఆమెను చూశాను. ఒకరోజు ఉన్నట్టుండి టోనీ నాకు ఫోన్ చేసింది. అమ్మ ఇప్పుడు నా వద్దే ఉంది. ఆమె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. మీరొచ్చి ఆమెకు ఆత్మీయ సహాయాన్ని అందించగలరా? టోనీ కోరింది. ఆ తర్వాతి 2 వారాలు నేను ఆమెను ప్రతిదినం దర్శిస్తూ వచ్చాను. నేను ఆమెకు ఇష్టమైన పాటల్ని పాడి, ఇష్టమైన లేఖన భాగాల్ని చదివి వినిపించి, ఆమెతో కలిసి ప్రార్థించేదాన్ని. ఆమె చనిపోవడానికి 5 రోజుల ముందు ఆమె కోరిక ప్రకారం మేము కలిసి రొట్టె విరిచిన సమయం ఒక మధురమైన జ్ఞాపికగా నా మనసులో నిలిచిపోయింది. యేసును బట్టి మా దృష్టంతా మరణంపై గాక నిత్య జీవంపైనే ఉండేది. మరణ సమయాన తాను అనుభవించిన బాధ మధ్యలో మన ప్రభువును రక్షకుడును అయిన యేసును త్వరలో ముఖాముఖిగా చూడబోతున్నన్న నిరీక్షణ ఆమెలో సంతోషాన్ని నింపింది. వైద్యురాలైన టోనీ తన తల్లిని తన ఇంట్లో ఉంచుకొని ఆమె అవసరతలన్నీ ప్రేమతో తీర్చుతూ ఉండేది. ఆమె తన తల్లి కోసం ఒక అందమైన శవపేటికను కూడా తయారు చేయించింది. ఆమె భూస్థాపన కార్యక్రమానికి అవసరమైనవన్నీ ముందుగానే మేము సిద్ధం చేసి ఉంచుతున్నందున ఆ సమయంలో జరగవలసిన పనులు మాకు సులభతరంగా ఉండబోతున్నాయి. అయితే మాకు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆమె చివరి రోజుల్లో రోజూ వర్షం కురుస్తోంది. ఆమె మరణ దినాన కూడా ఇలానే వర్షం కురిస్తే సమాధిని త్రవ్వడమెలా? పాకిస్తాన్లో శవాన్ని 24 గంటల లోపల భూస్థాపన చేయాలి. ఆమెను తన వద్దకు పిలుచుకునే దినాన వర్షం కురవకుండా చేయమని మేము దేవుణ్ణి ప్రార్థించసాగాం. 1997 ఏప్రిల్ 10వ తేదీ ఉదయాన్నే టోనీ మాకు ఫోన్ చేసి తన తల్లి గత మధ్యరాత్రికి కొంచెం ముందు తుది శ్వాస వదిలినట్లు చెప్పింది. మా ప్రియ స్నేహితురాలైన బిల్కిస్ మమ్మల్ని వదిలి వెళ్ళినందుకు నేను, డేవిడ్ చాలా దుఃఖించాం. అదే సమయంలో తానెంతో ప్రేమించే తన తండ్రి వద్దకు ఆమె చేరినందుకు ఆనందించాం. ఆకాశం మేఘావృతమై భీకరంగా ఉంది. కానీ వర్షం మాత్రం కురవడం లేదు. మేము ముర్రీ వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఆమెను అధికంగా ప్రేమించే 25 లేదా 30 మంది ముస్లింలు, క్రైస్తవులు ఆమె భూస్థాపనకు హాజరయ్యారు. ప్రభువైన యేసుకు చెందిన వారి కోసం ఇవ్వబడిన అద్భుతమైన వాగ్దానాలున్న భాగాలను పాత క్రొత్త నిబంధన గ్రంథాల నుండి మేము చదివాము. ఆమెకు ఇష్టమైన పాటల్ని పాడాము. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12ను ఆధారం చేసుకుని వ్రాయబడిన నేను విశ్వసించే ఆ తండ్రిని నేనెరుగుదును అనే పాటను కూడా మేము పాడాం. మేము ఈ పాటను పాడుతుండగా గత స్మృతులు జ్ఞాపకం వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా ఆమె ఈ పాటను విన్నప్పుడు గట్టిగా ఏడ్చి కన్నీళ్లు కార్చింది. తమ పాపాల్ని వారి చేత ఒప్పింపజేస్తూ తన వాక్యం ద్వారా యేసును వారికి బయలుపరుస్తూ వారిలో ఆయన పట్ల విశ్వాసాన్ని సృజిస్తూ పరిశుద్ధాత్ముడు ఎలా సంచరిస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ ఒకే ఒక్క విషయం మాత్రం నాకు తెలుసు. నేను విశ్వసించి వెంబడిస్తున్న ఆ ప్రభువు నేను నమ్మి తన చేతిలో ఉంచిన నా ఆత్మను ఆ రోజు వరకు సురక్షితంగా కాపాడతాడని నాకు నమ్మకంగా తెలుసు. ఖచ్చితంగా నా అనుభవం ద్వారా వెళ్ళిన వారెవరో ఈ పాటను వ్రాశారు. ఈ పాటను మొట్టమొదటిసారి విన్నప్పుడు కన్నీళ్లు తన చెక్కిళ్లపై నుండి కారుతుండగా బిల్కిస్ ఆశ్చర్యంగా అంది, ఈ పాటలో చెప్పబడిన ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఆరాధన ప్రారంభించబడక ముందు సమాధి వద్ద గుమికూడి ఉన్న వారు మరిచిపోలేని ఒక సంఘటనను చూశారు. బిల్కిస్ ముఖాన్ని చివరిసారిగా మేమందరం చూసేందుకోసం శవపేటిక మూత ఆమె ముఖం వద్ద తెరచి ఉంచబడింది. ఆమె తల చుట్టూ అందమైన తెల్లని పూలు ఉంచబడి ఉన్నాయి. ఆమె ముఖం చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా ఉంది. శవపేటిక మూత మూయబడక మునుపు ఉన్నట్టుండి మాపై ఉండిన నల్లని మేఘాన్ని చీల్చుకుంటూ ప్రకాశవంతమైన సూర్యకిరణాలు నేరుగా ఆమె ముఖంపై పడ్డాయి. అవి నేరుగా పరలోకం నుండి వచ్చిన వెలుగు కిరణాల్లాగా మాకు కనిపించాయి. తనను తండ్రి అని పిలిచేందుకు సాహసించి చలించని విశ్వాసంతో జీవితాంతం తనను వెంబడించిన తన ప్రియ కుమార్తెపైకి ఆ పరలోక తండ్రి పంపించిన చివరి ఆశీర్వాదపు కిరణాల్లా అవి మాకనిపించాయి.
తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించాను. పుస్తకము ఇంతటితో సమాప్తము.